తెలంగాణ భవన్లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 5 పోస్ట్ మైనార్టీకి ఇచ్చారు, జర్నల్లో బి ఇచ్చారు. ఇంకో మైనార్టీ ఇంకో పోస్ట్ ఉంది, చైర్మన్స్ పోస్ట్ ఉంది. తర్వాత అది డిక్లేర్ చేస్తున్నారు. నేను మా ఆనరబుల్ సీఎం గారు మొత్తం చాలా హ్యాపీ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజ చాలా పాత లీడర్స్కి ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఎవరెవరు కష్టపడి పని చేసినా అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. ఈ ఫస్ట్ టైం అంటే 5 చైర్మన్ మైనార్టీస్కి ఇచ్చారు. జర్నల్లో బి హ్యాపీ ఉన్నారు అందరికీ. చాలా మా ఆనరబుల్ సీఎం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. మా సీఎం గారు ఏ చెప్పినా అది చేశారు. ఇది మా సీఎం గారు మూమెంట్లో చాలా చెప్పారు. మైనార్టీస్కి అంటే మేము తప్పకుండా ఎమ్మెల్యే టికెట్ లేకుంటే చైర్మన్ ఇస్తా, ఎమ్మెల్సీ ఇస్తా అంటే ఇవి ఇస్తున్నారు. ఈ టైం 5 చైర్మన్ ఇచ్చే తర్వాత మన దగ్గర ఇంకో చైర్మన్ ఉంది, మైనార్టీ చైర్మన్. తప్పకుండా సెకండ్ లిస్ట్లో అంటే అది మీ ఫిల్అప్ చేస్తా. నేను చాలా మా ఆనరబుల్ సీఎం గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరూ మా ఇద్దరు ఎమ్మెల్సీ ఉన్నారు, మన డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు. అందరూ మీతో ఒకటి మాట్లాడతా. నేను ఇంకొకసారి మా సీఎం గారికి చాలా థ్యాంక్స్ చెప్పిన తర్వాత నేను ఆయనకు ఇస్తున్నాను. పెద్దలు మీ అందరికీ నా నమస్కారం. సలాం అలైకుం. చాలా సంతోషం. ఈరోజు 10 చైర్మన్ డిక్లేర్ చేసిన దాదాపు 5 చైర్మన్లు సగం మైనారిటీస్కి వచ్చినాయి. కానీ గత చరిత్ర చూస్తే ఏనాడు కూడా మైనారిటీకి సంబంధించినటువంటి ఉర్దూ అకాడమీ కానీ, హజ్ కమిటీ కానీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, లేకపోతే వక్ఫ్ బోర్డు తప్ప వేరే వాటికి ఆశించేటటువంటి పరిస్థితి ఉండకపోవు. కానీ ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి చెప్పే అవసరం ఏం లేదు. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, అన్ని కులాలు మతాలు వాళ్ళతో బాగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి, అటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి ఈరోజు 5గురికి ఇచ్చినారు. పెద్దలు మహమూద్ అలీ డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు రాబోయే ఇంకా చైర్మన్లు ఏవైతే ఉన్నాయో మైనార్టీలు ఆశ మీద ఉన్నారు. తప్పకుండా వారు మాకు ఇంకా పెద్దపీట వేస్తారు. రాబోయే దినాలలో తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలకు, అందరు అగ్రకులాలకు కూడా ఇలా వాస్తవంగా కూడా న్యాయం జరుగుతూ ఉన్నది. జర్నల్లో ఏదైతే మహమూద్ అలీ గారు లిస్ట్ చదివినరో రాబోయే దినాల్లో హజ్ కమిటీ ఉన్నది, ఉర్దూ అకాడమీ ఉన్నది, ఇంకా వేరే వాటికి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఇలా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు న్యాయం జరిగినటువంటి రోజు కాబట్టి నేను అభినందిస్తూ ఉన్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నమస్కారాలు. ఓకే, ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ప్రకటించిన 10 కార్పొరేషన్లలో మెజారిటీ సగభాగం మైనారిటీలకు డిక్లేర్ చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఇప్పుడే వక్తలు చెప్పినట్లు గతంలో ఎన్నడూ కూడా జనరల్ వాటికి జోలికి పోనీయకుండా కేవలం మైనారిటీ సంస్థలకు పరిమితం చేసి అవే డిక్లేర్ చేసేవారు. కానీ ఈరోజు చరిత్ర చేంజ్ చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర మైనారిటీ ప్రజలకు చాలా సుదినం. ఇది మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేపడతాననే భరోసా వారు ఇవ్వడం జరుగుతున్నది. आज जैसे कि आप सब लोग जानते हैं, जो भी कॉरपोरेशन डिक्लेयर होते थे माइनॉरिटीज़ के अक़लियतों के जो तहत रहते थे वही अक़लियतों को दिए जाते थे. लेकिन आज उसके बरक्स जनरल कॉरपोरेशंस में भी हम लोगों को मौका दिया गया है. ये बहुत खुशी की बात है और पूरे माइनॉरिटीज़ के लिए बहुत अच्छा है. और आज पूरे स्टेट के माइनॉरिटीज़ उनसे शुक्रगुजार हैं कि आने वाले दिनों में भी और भी कई हमें मौके अता करेंगे. ये समझते हुए मैं फिर एक बार हमारे चीफ मिनिस्टर साहब चंद्रशेखर राव साहब का तेलंगाना की माइनॉरिटी अक़लियतों की तरफ से उनका शुक्रिया अदा करता हूं. और मैं चाहता हूं, उम्मीद करता हूं कि जिस तरीके से आज अक़लियतों के लिए वो संगीन अपने संजीदा हैं, उसी तरीके से जो कि तालीम की तरफ देख रहे हैं हम, आज तालीम
को तरजीह देते हुए आज 200 अक़ामती स्कूल्स का क़याम किया गया है। आज हमारे सीएम जान चुके हैं कि हम पिछड़े हुए हैं, तो उसके कई वजूहात हैं, लेकिन उसमें अहम वजह यह है कि हम तालीम में पीछे हैं। लिहाजा हमारी तालीम को तरजीह देते हुए आज कई इक़दाम किए जा रहे हैं। वक्त वाहिद में 200 अक़ामती स्कूल का क़याम करना ये कोई छोटी बात नहीं है। मैं चाहता हूँ कि सीएम साहब और भी आगे बढ़कर अक़लियतों को काम करेंगे, ये उम्मीद करते हुए मैं और एक बात ये कहना चाहता हूँ, अगर आज एक मुसलमान चीफ मिनिस्टर होता तब भी इतने काम नहीं करता जितने आज केसीआर साहब हमारे लिए कर रहे हैं। आप बात करें।